స్టాక్ మార్కెట్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడంపై అనుమానాలున్నాయా? ఈ వెబినార్ ద్వారా క్లారిఫై చేసుకోండి. ఫర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 9154156708. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ఎంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ అయిన రమేష్ పస్పిలిటీ గారు. ఏది తెలివైన పని, రెంట్ కొనడమా లేకపోతే ఇల్లు కొనుక్కోవడమా? ముఖ్యంగా హైదరాబాద్ లాంటి టైర్ 1 సిటీస్లో ఉండొచ్చు. అసలు చాలామందికి ఇల్లు కొనుక్కోవాలని ఒక ఎమోషనల్ హోప్ అనేది ఉంటుంది. ఈ సొంత ఇల్లు ఉంటేనే మనం సెటిల్డ్ అనే ఫీలింగ్ కూడా ఉంటుంది. ఇది కరెక్టేనా అనేది ఎపిసోడ్లో తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఒక ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్గా కానీ ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్గా మీరు చెప్పండి, ఇల్లు కొనుక్కోవడం ఎంతవరకు కరెక్ట్, లేకపోతే ఇల్లు రెంట్ కొనడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో? డెఫినెట్గా అండి, ప్రస్తుతానికి ఉన్న పరిస్థితులు డెఫినెట్గా ఇప్పుడు దీని గురించి ఎక్కువ మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ సిటీ వేరు, ఇప్పుడున్న సిటీ వేరు. ఒక 10 ఏళ్ల క్రితం హైదరాబాద్లో కొద్దిగా డీసెంట్గా రేట్లు ఉండేవి. సో మన ఆఫీస్కి దగ్గరలో కొనుక్కోవాలంటే ఒక డీసెంట్గా ఉండేది, కొద్దిగా లోన్ తీసుకొని కొనుక్కోవచ్చు. ఇప్పుడు ఏమైంది, 10 ఏళ్లలో ఫ్లాట్ రేట్స్ డబుల్ ట్రిపుల్ అయిపోయాయి. ఇప్పుడు కొనాలంటే ఏం చేయాలి, మనం లోన్ ఎక్కువ తీసుకోవాలి. ఇది ఒక ఆర్థిక భారం. ఈ భారం కోసం వీటి వెనకాల మనం పరిగెత్తాల్సి వస్తుంది. ఇప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే ఓకే, మొత్తం అమౌంట్ ఉంటే మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. లేదంటే లోన్ తీసుకోవాలంటే 80 లక్షలు 90 లక్షలు లోన్ తీసుకోవాలి. ఒక డీసెంట్ ఏరియాలో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనాలన్నా 1 crore ఉంది, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలంటే 1.5 crore ఉంది. ఇంత అమౌంట్ మనం ఒకేసారి పెట్టలేము. పెట్టగలిగితే తీసుకోవచ్చు, మంచిదే. పెట్టలేకపోతే మాత్రం డెఫినెట్గా ఒక మన ఆఫీస్ దగ్గరలోనే ఒక లగ్జరీ హౌస్ తీసుకోవచ్చు, రెంట్కి తీసుకోవచ్చు. ఎంత పడుతుంది? మహా అయితే 25,000 30,000 రెంట్ పడుతుంది. ఇప్పుడు 80 లక్షలు లోన్ తీసుకొని 80,000 ఈఎంఐ కట్టే బదులు 1 crore హౌస్ కొనాలంటే 80 లక్షలు లోన్కి వెళ్ళాలి. వాళ్ళకి 80,000 కట్టే బదులు బ్యాంకులకి 35,000 మనం రెంట్ కట్టుకొని మిగతా 55,000 మనం హ్యాపీగా ఒక 15,000 ఫ్యామిలీతో లగ్జరీకి గడిపినా కూడా రిమైనింగ్ 30,000 మనం ఎస్ఐపి ద్వారా ఇన్వెస్ట్ చేసుకుంటే ఒక గోయింగ్ ఫార్వర్డ్ ఒక 10 yearsలో మనం లగ్జరీ హౌస్ క్యాష్ పెట్టి కొనవచ్చు. మొత్తం క్యాష్ లోన్ లేకుండా కొనవచ్చు. ఇంకొకటి, మనం ఇప్పుడు సపోజ్ 1 crore పెట్టిన ఆఫీస్ దగ్గర దొరుకుతుందంటే దొరకదు. సెల్లర్ ఉండాలి, మంచి ప్రాజెక్ట్ ఉండాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అదే మనం రెంట్కి కావాలంటే ఆఫీస్ దగ్గరలో దొరుకుతాయి. ఎందుకంటే చాలా అపార్ట్మెంట్స్ ఉంటాయి, ఎవరో ఒకరు వెకేట్ చేస్తుంటారు. సో ఆపర్చునిటీస్ ఉంటాయి. అది మనం కొనాలంటే మనకు దగ్గరలో దొరకదు. అందుకనేసి నా ఉద్దేశంలో అయితే ఆఫర్డ్ చేయగలిగితే మొత్తం క్యాష్ పెట్టి కొనే పని అయితే కొనుక్కోవచ్చు. లేకపోతే ఒక లగ్జరీ అపార్ట్మెంటే, మళ్ళీ దానికాడ మనం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం లేదు. ఓ 30,000-35,000 అయినా కానీ అది ఇన్వెస్ట్ చేసేసి రెంట్ కట్టేసి ఒక ఫ్లాట్ తీసుకొని రిమైనింగ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే హ్యాపీగా లగ్జరీగా ఒక మంచి అపార్ట్మెంట్ విల్లా కొనుక్కోవచ్చు ఈ ఫండ్స్ తోటి. చాలామందికి సార్ జనరల్గా ఇండియాలో ముఖ్యంగా ఇల్లు అనగానే ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందన్నమాట. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కొంటే సెటిల్ అయ్యాం అనుకుంటూ ఉంటారు. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్ సొంత ఇల్లు ఉంటే సెటిల్ అయినట్ట, లేకపోతే అసలు ఏది నేను సెటిల్ అయ్యానని చెప్పడానికి ఒక మెయిన్ హోప్ ఏంటంటే? డెఫినెట్గా అండి, మంచి క్వశ్చన్. యాక్చువల్గా లేడీస్కి, ఇంట్లో మామూలుగా లేడీస్కి కానివ్వండి, లేకపోతే ఊర్లో బంధువులకు కానీ ఇల్లు కొనవా లేదో చూస్తారు. వాళ్ళకి సెంటిమెంట్ అది. సో వాళ్ళు అది కొంటే గ్రో అయినట్టు వాళ్ళు అనుకుంటారు. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే, గ్రో అవడం ఏంటంటే మన అకౌంట్ బ్యాలెన్స్ ఎంత ఉంది, మన ఫండ్ బ్యాలెన్స్ ఎంత ఉంది. ఇప్పుడు జాబ్ పోతే మనం ఎన్నేళ్ళు హ్యాపీగా ఉండగలుగుతాం. మన క్యాష్ బ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనం సేల్ చేయగలిగితే, ఇప్పుడు ఫ్లాట్ ఉందనుకోండి, మనం జాబ్ పోయిందనుకోండి, ఫ్లాట్ సేల్ చేయలేము కదా. సో అవి మనకు లాంగ్ టర్మ్ కోసమే. ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది నా అకౌంట్ బ్యాలెన్స్ బట్టి ఉంటుంది, అది ముఖ్యం. సో దాని లిక్విడ్ అసెట్స్ని బిల్డ్ చేయడం బెటర్. సో దానికోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే, మ్యూచువల్ ఫండ్ ఏంటంటే లిక్విడ్ అసెట్. మనం ఎప్పుడు కావాలి, ఎల్లుండి కావాలి, అమౌంట్ తీసేయచ్చు. కొద్దిగా ఈక్విటీస్ ఉన్నాయి, ఈక్విటీస్ కూడా 2 daysలో కావాలంటే వచ్చేస్తాయి మనకు అకౌంట్. ఇది ఎంత బిల్డ్ చేస్తే అంత మంచిది. 1 కోటి రూపాయలు ఇల్లు ఉండే బదులు 1 కోటి రూపాయలు ఈ ఫండ్ బ్యాలెన్స్ ఉందనుకోండి, మనం ప్రశాంతంగా ఉండొచ్చు. ఎందుకంటే 1 కోటి రూపాయలు ఇల్లు అమ్మలేము, కానీ ఇవి 1 కోటి రూపాయలలో మనం 1 లక్ష కావాలని అమ్ముకోవచ్చు. ఒక్కరోజు మార్కెట్ 1% పెరిగినా 1 లక్ష రూపాయలు పెరిగిపోద్ది. సో 1 month ఎక్స్పెన్సెస్ అన్నీ వెళ్ళిపోతాయి. సో నా ఉద్దేశంలో అయితే ఇలాగా లిక్విడ్ బ్యాలెన్స్ ఉండడం బెటర్.
వండర్ఫుల్ సార్. అండ్ చాలామందికి ఈ యాక్చువల్ అసెట్స్ అంటే ఏంటి అసలు, అసెట్స్లో కూడా మనకి మంత్లీ ఇన్కమ్ క్రియేట్ చేసే ఈ ఫిజికల్ అసెట్స్ కానీ, లేకపోతే లిక్విడ్ అసెట్స్లో, లేకపోతే ఈవెన్ డిజిటల్ అసెట్స్లో కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంకా రావట్లేదు అనమాట. దీనికి సంబంధించిన అవేర్నెస్ అనేది ఇంకా చాలామందికి తెలియదనే చెప్పాలి. రైట్ ఫార్మ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కానీ, రైట్ ఫార్మ్ ఆఫ్ ఈ అసెట్ బిల్డింగ్ కానీ, అండ్ నిజంగా ఒకడు సెటిల్డ్ అనే ధైర్యంగా చెప్పే కాన్సెప్ట్ అని ఇంకా రావట్లేదు. వీటికి సంబంధించి మీరు ఏం చేయబోతున్నారు? డెఫినెట్గా దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎలాంటి సిచ్యువేషన్లో కానీ హ్యాపీగా మనం ఎంజాయ్ చేస్తూ లైఫ్ని లీడ్ చేసే దానికి మనం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అని ఒక కాన్సెప్ట్ ద్వారా ముందుకెళ్దాం అనుకుంటున్నాము. సో దీన్ని ఎలా బిల్డ్ చేయాలి, సో అంటే ఒక జాబ్ పోయినా కూడా ఒక 6 months ఎమర్జెన్సీ ఫండ్ అంటారు. ఈ ఫండ్తో పాటు ఇంకా ఏ మార్గాల ద్వారా ఆదాయం వచ్చే అవకాశాలు ఉన్నాయి, సో వీటి గురించి డీటెయిల్గా నేను ఫ్యూచర్లో మీకు అందిస్తాను. వండర్ఫుల్ సార్. సో రమేష్ పసుపులెడ్డి గారు కండక్ట్ చేయబోయే ఈ వర్క్షాప్ అనేది త్వరలో ఉండబోతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ కోసం మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.